కాంగ్రెస్ను నమ్ముకున్న కార్యకర్తల పరిస్థితి ఏంటి? ఎన్నో ఏళ్ల నుండి మీ జెండాలే మోస్తున్నా మాకు మీరిచ్చే గౌరవం ఇదేనా? సీఎం సాబ్, కార్యకర్తలను పట్టించుకో, లేకపోతే జగన్కు పట్టిన గతే నీకు పడుతుంది. 10 ఏళ్ల తర్వాత అనూహ్యంగా తెలంగాణలో అధికారంలోకొచ్చింది కాంగ్రెస్. ఆ 10 ఏళ్లు కాంగ్రెస్ వెన్నుదండుగా ఉన్నది ఆ పార్టీ కార్యకర్తలే. గ్రౌండ్ లెవెల్ నుండి పార్టీని సమిష్టిగా ఉండేలా కష్టపడుతూ నిలుపుకున్నారు. అయితే అలాంటి కార్యకర్తలను ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పట్టించుకోవట్లేదు. కాంగ్రెస్ పార్టీ తీరుతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వ్యవహారంతో కార్యకర్తల్లో అసహనం తారాస్థాయికి చేరింది. జీవితాంతం కాంగ్రెస్ జెండాలే మోయాలా, మాకంటూ గౌరవం కల్పించరా అంటూ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నారు. 10 ఏళ్ల నుండి బీఆర్ఎస్తో కొట్లాడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చి జైలులో ఉండి కాంగ్రెస్ కోసం పోరాడితే మాకిప్పుడు మీరు చేస్తున్నదేంటి అని ప్రశ్నిస్తున్నారు. తెలంగాణ వచ్చిన 10 ఏళ్ల తర్వాత కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన కార్యకర్తల బతుకు మాత్రం మారలేదు. తెలంగాణలో ఎమ్మెల్యేలకే దిక్కులేదని, ఇక మమ్మల్ని పట్టించుకునేదెవరంటూ కార్యకర్తలంతా వాపోతున్నారు. గత ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు బీఆర్ఎస్ కార్యకర్తలను ఆ పార్టీ పట్టించుకున్న తీరును గుర్తు చేస్తూ ఆ పార్టీ కార్యకర్తలు ఎలా ఉన్నారు, మా స్థితి ఎలా ఉందంటూ కాంగ్రెస్ను ప్రశ్నిస్తున్నారు. ఇదే విధానంలో ఎమ్మెల్యేలు సంపాదించుకుంటూ పోతే కార్యకర్తలను విస్మరిస్తుంటే పంచాయతీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల సమయంలో గ్రామాన కాంగ్రెస్ తరపున ఎలా పోరాడాలని పార్టీని నిలదీస్తున్నారు. కాంగ్రెస్ అధికారంలోకొచ్చాక ఎమ్మెల్యేలు, మంత్రులు వారి వ్యాపారాలు, ఆదాయాలు చూసుకుంటున్నారు గాని ఇన్నేళ్లుగా కాంగ్రెస్ పార్టీని భుజాన మోస్తున్న కార్యకర్తను పట్టించుకోవడం లేదు. లోకల్ బాడీ ఎలక్షన్లను దృష్టిలో పెట్టుకుని పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ మాట్లాడుతూ కష్టపడ్డ కార్యకర్తలకందరికీ పదవులు ఇస్తామని ప్రకటించారు. కానీ అవి అన్నీ పేపర్ ప్రకటనలాగే మిగిలిపోతున్నాయి తప్ప వాస్తవానికి కాంగ్రెస్ ప్రభుత్వంలో కష్టపడ్డ కార్యకర్తకు న్యాయం జరగడం లేదు. టీపీసీసీ మీటింగ్లో కాంగ్రెస్ పార్టీ ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్ మంత్రులను, ఎమ్మెల్యేలను ఉద్దేశించి మాట్లాడుతూ అధికారం వచ్చి ఏడాది గడిచింది, మీరు పదవులు అనుభవిస్తున్నారు. ఇకనైనా పార్టీని అధికారంలోకి తీసుకొచ్చిన కార్యకర్తలను గుర్తించి వారికి న్యాయం చేయండి, వారిని కాపాడుకోండి. మండల స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు నామినేటెడ్ పోస్టులను భర్తీ చేసి వారికి అవకాశం కల్పించండి అంటూ మాట్లాడారంటేనే అర్థం చేసుకోవచ్చు రేవంత్ ప్రభుత్వం కార్యకర్తలను ఎంత విస్మరించింది అని. అయితే కార్యకర్తలను పట్టించుకోకుండా వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన తప్పునే ప్రస్తుతం కాంగ్రెస్ చేస్తుందని, ఇదే పందాలో గనుక రేవంత్ రెడ్డిని నమ్ముకొని కాంగ్రెస్ పార్టీని నమ్ముకొని ముందుకు వెళ్తుంటే పార్టీ మనుగడ కష్టమే అని గుసగుసలు వినపడుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వంలో కార్యకర్తల అసంతృప్తి మిన్నంటుతోంది. ఆ అసహనం తిరుగుబాటుగా మారకముందే తెలంగాణ కాంగ్రెస్ నాయకత్వం రేవంత్ ప్రభుత్వం కళ్లు తెరిస్తే బాగుంటుంది. లేకుంటే వన్డే సీఎం లాగా ఒకే టైం అధికారం అవుతుంది.